తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద బస్టాండు ప్రయాణికులను చేరవేసే గమ్యస్థానం కరీంనగర్ బస్టాండు. దీనిలో భాగంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా అత్యధికంగా తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ప్రయాణికుల సౌలభ్యం కొరకే అధిక బస్సులు ఏర్పాటు చేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని బస్సులు ఇతర డిపోల నుంచి సైతం తెప్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాయి. అయితే ఉదయం నుంచి చాలామంది ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్ళడానికి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా కరీంనగర్ బస్టాండ్లో చూస్తున్నాం. ఎందుకంటే కరీంనగర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే దానికి సంబంధించి అయితే బస్సును మాత్రమే ఆశ్రయించాలి. అంటే ఎటు వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? దాన్ని వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఇక్కడైతే చాలా సేపటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. అమ్మ, ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ? జైత్యాల వెళ్ళాలి. ఎంతసేపు? 1 అవర్ అయిపోయిందా? హాఫ్ అన్ అవర్ అవుతుందండి. బస్సులు ఉన్నాయా? రష్ ఎక్కువ ఉన్నదా? రష్ ఎక్కువనే ఉందండి. రష్ ఎక్కువ ఉన్నది. వెయిటింగ్ ఫర్ బస్. రాఖీ కట్టడానికి వెళ్తున్నారా? సో మొత్తానికైతే రాఖీ కట్టేటువంటి దానికైతే వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నారు. ఇంకా చాలామంది అయితే ఇప్పుడిప్పుడే అధిక సంఖ్యలో ప్రయాణికులు వస్తూనే ఉన్నారు. మనం చూస్తున్నాం, ఒక బస్సు వచ్చిందంటే చాలు దాన్ని సీట్ ఆపుకోవడానికి బస్సులో స్థలం కొరకి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. మొత్తం మీద కరీంనగర్ బస్టాండు ప్రయాణికుల చేత కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. సో ఈరోజు చాలా బస్సు సౌకర్యంగా ఉందా ఇవాళ? అసలు మీరు ఎంతసేపు అయింది ఇక్కడికి పోవాలి? ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చారు. ఎటు పోతున్నారు? మెట్టుపల్లి పోవాలి. చూస్తున్నారు బస్సు కొరకి? ఓకే. ఇంకా బస్సు ఇంకా రాలేదు. బస్ కొరకే వెయిటింగ్. ఓకే. సో మొత్తం మీద బస్ కొరకే చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య అయితే పెరుగుతుంది. బస్సు ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నేను హుజరాబాద్ నుంచి వస్తాను. ఎటు పోతారు? మెట్పల్లి. అయిపోయింది మీరు చూస్తుంది? అర్ధగంట అవుతుంది. అర్ధగంట అయిపోయింది బస్ కొరకి. ఇంకా రాలే? వస్తుంది. సో మొత్తం మీద బస్సు కొరకు చూస్తున్నటువంటి వాళ్ళైతే ఆసక్తిగా తమ బస్సు ఇప్పుడైనా రాకపోతుంది అని చూస్తున్నాం. ఒక్కసారి ఇటు చూద్దాం. మొత్తం ఇట్లనే ప్రయాణికులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే బస్సులు నడుస్తున్నా కానీ గమ్యస్థానానికి వెళ్ళడానికి అంటే రిమోట్ ఏరియాలో ఎన్ని బస్సులు ఉన్నాయి ఏంటి అనే దాని మీద సైతం కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ బస్టాండ్లో ఎంతసేపు ఉంది? ఇప్పుడే వచ్చారు. ఎటు పోవాలి? మెట్పల్లి. బస్సు లేదా? లేదు. అదే రాఖీ కట్టడానికి. సో రక్షాబంధం పురస్కరించుకొని సోదరులకి రాఖీ కట్టడానికి వెళ్తున్నటువంటి మహిళల సంఖ్యనే అధికంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద అనుకున్న రేంజ్లో బస్సులు అయితే లేవు. ఒకవైపు అధిక బస్సులు, అదనపు బస్సులు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ ఒక్కసారిగా ఈ రష్ను చూస్తే మాత్రము మనకి సరిపోయే విధంగా లేవనేటువంటి విషయం స్పష్టమవుతుంది. మొత్తం మీద ఈరోజు రేపు ప్రయాణికులు ఈ 3 రోజుల పాటు తమ యొక్క ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ బస్టాండ్.